హల్లెలూయా. అందువలన మహాబబులోను కూలిపోయింది. అయితే దేవుని యొక్క వాక్యములో ఉంటున్న అనేకమైన ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. యెషయా గ్రంథంలో 13:19 మనం చూసినప్పుడు, అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీయులకు అతిశయాస్పదముగా ఉండింది. అనగా బహు సౌందర్యము మహా ఐశ్వర్యము కలిగినది. అందువల్ల అది అతిశయాస్పదంగా కల్దీయులకు ఉండింది. బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రా వలె అయింది. అది మరెన్నడూ నివాస స్థలముగా ఉండదు. ఈ యొక్క ప్రవచనము యెషయా ప్రవచించి ఉన్నాడు. అది నెరవేరింది. తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు. అరబీలలో ఒక్కడును అక్కడ తన గుడారము వేయడు. గొర్రె కాపరుల తమ మందను అక్కడ పరుండనీయరు. కాబట్టి అక్కడ ఎవరు నివాసం ఉంటారు అనగా, నక్కలు అక్కడ పండుకొనును, గురిపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. యెషయా గ్రంథము 13వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. వారి నగరులలో నక్కలును, వారి నగరులలో నక్కలును, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలును మొరలుడును. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములాయను అని ప్రవచించి ఉన్నాడు. అడవి పిల్లలు నక్కలును అచ్చట కలుసుకొనును. ఆ విధంగా ఆ యొక్క చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము అక్కడ చూసుకుంటుందంట. ఇర్మియా భక్తుడు కూడా ప్రవచనము పలికి ఉన్నాడు. అందుచేత ఇర్మియా 50:39 అడవి పిల్లలును నక్కలును అక్కడ నివసించును, నిప్పుకోళ్ళును దానిలో నివాసము చేయును. ఈ విధంగా ఆ బబులోను నిర్జనమైన కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును. బబులోను పాడే ఎగతాళికి కారణముగా మారును అని ఈ యొక్క ప్రవచనాలు ఇర్మియా కూడా చాలా అద్భుతమైన ప్రవచనాలు నెరవేరిని. జెఫన్యా గ్రంథంలో 2:15 నా వంటి పట్టణం మరి ఒకటి లేదనియు, మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే, బబులోనే, నా వంటి పట్టణమే లేదు అని గొప్ప చేసుకుంటూ మురియుచు ఉత్సాహపడిందంట.